తెలంగాణలో బడి గంట మోగింది. 50 రోజుల వేసవి సెలవుల తర్వాత మళ్లీ బడిబాట పట్టారు విద్యార్థులు. తెలంగాణలో నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. పాఠశాలల పునఃప్రారంభాన్ని ఓ వేడుకగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి పాఠశాలలో తోరణాలు కట్టి విద్యార్థులకు, తల్లిదండ్రులకు స్వాగతం పలకాలని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా తెలంగాణ విద్యాశాఖ 2025-26 విద్యా సంవత్సరానికి అకాడమిక్ క్యాలెండర్ విడుదల చేసింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రాథమిక స్కూళ్లు, సాయంత్రం 4 గంటల 15 నిమిషాల వరకు ప్రాథమికోన్నత పాఠశాలలు కొనసాగనున్నాయి. బడిబాటపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అలేఖ్య అందిస్తారు. వేసవి సెలవులు ముగిసిపోయాయి. ఈ రోజు నుంచి పాఠశాలలన్నీ కూడా పునఃప్రారంభంగా ఉన్నాయి. అయితే 50 రోజుల పాటు ఆటపాటలతో సరదాగా వేసవి సెలవులు అమ్మమ్మ గారింట్లో గడిపిన విద్యార్థులంతా ఈ రోజుతో బడిబాట పట్టనున్నారు. అయితే దీనికోసం అంటే విద్యార్థుల రాక కోసం పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులందరూ కూడా విద్యార్థుల పాఠశాలన్నీ కూడా డెకరేషన్ చేయడం జరిగింది. వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ అని బోర్డ్స్ పైన రాసి విద్యార్థుల కోసం డెకరేషన్ చేసి పూలతో వారిని అయితే ఆహ్వానించడం జరిగింది. అంతేకాకుండా వచ్చిన విద్యార్థులకు బొట్టు పెట్టి వారికి పైన పూలు చల్లుతూ మరి వారిని ఆహ్వానించడం జరిగింది. విద్యార్థులంతా కూడా బడిబాట పట్టనున్నారు. అయితే ఈ 2025-26 విద్యా సంవత్సరానికి మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త విద్యా సంవత్సరంలో పాఠశాల విద్యాశాఖలో ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. మొత్తం కూడా ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు అయితే ప్రాథమిక పాఠశాలలకు, తర్వాత 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల 15 నిమిషాల వరకు ప్రాథమికోన్నత పాఠశాల వారికి అయితే టైం టేబుల్ ని కేటాయించడం జరిగింది. అంతేకాకుండా ఈ విద్యా సంవత్సరం మొత్తం కూడా 230 పని దినాలను అయితే రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం కూడా ఈ విద్యా సంవత్సరంలో 230 పని దినాలు అయితే ఉండడం జరిగింది. ప్రస్తుతం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే విద్యార్థులంతా కూడా అంటే మొదటి రోజే విద్యార్థులందరికీ కూడా పూలతో డెకరేట్ చేస్తూ ఉపాధ్యాయులు అయితే వారిని స్వాగతించడం జరిగింది. చూసుకున్నట్లయితే అన్ని పాఠశాలలోనూ కూడా విద్యార్థులు పెద్ద మొత్తంలోనే రావడం జరిగింది. మొదటి రోజు అయినప్పటికీ కూడా ఎవరు కూడా నిరుత్సాహపడకుండా అందరూ ఉత్సాహంగా అయితే పాఠశాలకు రావడం జరిగింది. అన్ని పాఠశాలలు కూడా ఈ రోజు చూసుకున్నట్లయితే మొదటి రోజు కాబట్టి పునఃప్రారంభం మొదటి రోజున విద్యార్థుల కోసం ఉపాధ్యాయులన్నీ కూడా ఎక్కడ ఏ పాఠశాల చూసినా గానీ ప్రతిదీ కూడా డెకరేట్ చేసినట్టే మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా విద్యార్థులు కూడా ఎవరు కూడా నిరుత్సాహపడకుండా చాలా ఉత్సాహంగా అయితే పాఠశాలకు రావడం జరిగింది. మొదటి రోజే విద్యార్థులకి పుస్తకాలు కానివ్వండి, డ్రెస్సులు ఇచ్చేందుకు కూడా విద్యాశాఖ అన్ని ఏర్పాట్లను చేసింది. అంతేకాకుండా అంటే విద్యార్థుల కోసం అన్ని అయితే అధికారులు కూడా ప్రతి వాహనాన్ని స్కూల్ కి సంబంధించిన స్కూల్ బస్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ప్రత్యేకంగా ఫోకస్ చేసి ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ కూడా తనిఖీలు చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా హ్యాండ్ బ్రేక్స్ కానివ్వండి, ఫైర్ ఎక్స్టింగ్విషర్, మెడికల్ కిట్ చెకింగ్ కానీ, ఆ తర్వాత బస్సు ఆర్సీ, పర్మిట్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ కూడా చెక్ చేసి పంపడం జరిగింది. అంతేకాకుండా విద్యార్థులు కూడా చూసుకున్నట్లయితే అన్ని పాఠశాలల్లో కూడా విద్యార్థులతో ఈ రోజు నుంచి కలకలలాడుతుంది. అదే విధంగా ట్రాఫిక్ కూడా ఈరోజు స్కూల్స్ ప్రారంభం కావడంతో ట్రాఫిక్ సమస్య కూడా కొంచెం ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే విద్యార్థులు అయితే ఉత్సాహంగా పాఠశాలకు రావడం జరిగింది. ఉపాధ్యాయులు కూడా విద్యార్థులను పూలు చల్లుతూ మరి వారిని ఆహ్వానించడం జరిగింది. Over to studio.